ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావంతో పెట్రోల్ సంస్థలు కొత్త నిబంధనలు, సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి యుద్ధం జరుగుతుంటే ఒక్కరోజు కూడా పెట్రోల్ కొరత సమస్య తలెత్తలేదు. పెట్రోల్ ధరల్లోనూ పెరుగుదల లేకుండా 24 రోజులు గడిచాయి. తెలంగాణలో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో పెట్రోల్ కొరత ఏర్పడిందని వినియోగదారుల్లో ఆందోళన చోటు చేసుకుంది. దీంతో పెట్రోల్ నింపుకోవడానికి వినియోగదారులు వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ విక్రయించే చోట వాహనాలు బారులు తీరాయి. దీంతో రోడ్డు పొడవున మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు, వ్యాన్లు ఇంధనం నింపుకోవడానికి పడిగాపులు గాయాల్సి వస్తోంది. నిజంగా పెట్రోల్ కొరత ఉందా? పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది? కొన్ని పెట్రోల్ బంకుల్ని ఎందుకు మూసేశారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకుల మధ్య ఏర్పడిన వివాదంతో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతబడ్డాయని భావించిన వినియోగదారులు వాహనాలతో బారులు తీరారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఇంధన కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారుల ప్రకటనకు పెట్రోల్ బంకుల నిర్వహణకు పొంతన లేకపోవడంతో ఇంధన బెంగతో కస్టమర్స్ పానిక్ అవుతున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా కాకపోవడంతో తెలంగాణలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు చూసిన వినియోగదారుల్లో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకుంది. అందుకే ఇంధనం లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఇంధనం నింపుకోవడానికి వాహనాలతో క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెట్రోల్ బంకు నిర్వాహకులు, ఆయిల్ సరఫరా కంపెనీల మధ్య చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీల విషయం పెట్రోల్ బంకుల మూతకు నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇదివరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకు నిర్వాహకులకు అప్పు కింద ముందస్తుగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసి 2 రోజుల తర్వాత సంబంధిత బిల్లు బకాయిలను వసూలు చేసుకునేవి. 3 రోజుల క్రితం ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంధనం కోసం బిల్లు చెల్లించిన వారికి సరఫరా చేయాలనే నిబంధనను అమల్లోకి తెచ్చాయి. దీంతో డబ్బులు కట్టిన పెట్రోల్ బంకు నిర్వాహకులకే ఇంధనం సరఫరా చేస్తున్నారు. దీంతో బిల్లు చెల్లించని పెట్రోల్ బంకు నిర్వాహకులకు పెట్రోల్, డీజిల్ అందనివ్వకపోవడంతో కొంతమంది పెట్రోల్ బంకు మూసేయడం, మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ విషయం అర్థం కాని వాహనదారులు ఇంధన కొరత ఉందని ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. ఇంధన కంపెనీలు, పెట్రోల్ బంకు డీలర్ల సమస్యపై చొరవ తీసుకోవాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వివరించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే బంకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏళ్లుగా ఉన్న విధానాల్లో మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమాసియా ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, యుద్ధాల నేపథ్యంతో భారతదేశం అంతా కూడా అన్నిట్లో ఇబ్బంది ఎదుర్కొన్నట్టు కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో హోటల్లో కూడా సిలిండర్ల సరఫరా లేకపోవడం వల్ల కూడా హోటల్లో కూడా మెను తగ్గియడం, కొన్ని హోటల్ కూడా మూసివేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతవరకు పెట్రోల్, డీజిల్ కొరత లేదనుకున్నాం, కానీ 2 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత కూడా బాగా ఉందనేది కూడా అంటుంది. ఎందుకంటే నిన్న లోక్సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రకటన చేసినారు. ఎందుకంటే గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా కొరత ఉంది, అది వాస్తవం అంటున్నారు. కానీ ఏదేమైనా ఈ డీజిల్ అనేది, పెట్రోల్ అనేది లేకుంటే చాలా జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేకంగా చొరవ చూపించాలి. ఎందుకంటే ట్రంప్ కూడా ఒక 5 రోజులు ఆ యుద్ధాన్ని విరమించుకుంటామన్నట్టుగా చెప్పారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ కూడా ఫోన్ చేసిన సమాచారం ఉంది. కానీ మన కేంద్ర ప్రధాని కానీ అదే మిగతా అన్ని దేశాల అధ్యక్షులు కూడా ఈ యుద్ధ నివారణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ఆలోచన. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో ఒకవైపు వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు కాగా, మరోవైపు హైదరాబాద్ నగర ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, మలక్పేట్, కోఠి, సికింద్రాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, మెహదీపట్నం, టోలీచౌకి, గచ్చిబౌలి, లింగంపల్లి, పటాన్ చెరువు, మియాపూర్, కూకట్పల్లి, మాధాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, తిరుమలగిరి పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. పెట్రోల్ కొరత లేదని, వదంతులను నమ్మవద్దని వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయిల్ కంపెనీలు ముందస్తుగా నగదు చెల్లింపు విధానంతోనే ఇంధన సరఫరాలో ఆలస్యమైందే తప్ప ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నారు. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నా ప్రజలు భయపడి అనవసరంగా తమ వాహనాల ట్యాంకులు నింపుకోవడానికి ఎగబడడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు సూచించారు.